అన్నట్టుగా భక్తుల విశ్వాసం భక్తుల నమ్మకం అని చెప్పి మీరేమో రికార్డ్స్ వచ్చేదాకా అవుతున్నారు. కానీ మన విషయం చూసుకుంటే కనుక సిట్ ఎప్పుడైతే కోర్టులో రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఏముందో తెలియకుండానే ఆరోపణలు మొదలైంది. కానీ మీరు సిట్ రిపోర్ట్ వచ్చేదాకా వేచి చూడాలని చెప్పి విలువ జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది. ఆయన ఉద్దేశం అదిగా, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే ఆ రోజైనా ఈ రోజైనా ఆయనకు ఏది ఇదిగా ఉంటే అది నిజం కానక్కర్లా. నిజం అసలు అవసరం లే ఆయనకు, ఎందుకంటే నిజం ఇప్పుడు ఆయనకు చేదుగా ఉంటుంది, మాకు బాగుంటుంది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని నమ్ముతారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి నిజం రుచించదు. అందువల్ల ఆయనకు నిజంతో సంబంధంలా, ఆయన క్రియేట్ చేసుకునేవి కాబట్టి అవి ఏదైనా క్రియేట్ చేసుకుంటాడు, ఎంతవరకు పోతాడో వాటినే ప్రచారం చేస్తాడు. అందుకే ఆ ఛార్జ్ షీట్ బయటికి కాగ్నిజెన్స్ లెక్క తీసుకుని కోర్టు నుంచి రానంతకుముందే గమనించి ఇది రేపు వస్తే మామూలు దెబ్బ తగలదు, ముందే ఈలోగా జనం మెదళ్లలో కొంచెం ఎక్కిస్తే వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా కూడా అది ఆ జంతువులకు అనేది పక్కకు పోతుంది. కల్తీ అయితే ఉంది కదబ్బా అని అంటారు. ఇప్పుడు మీరే అడుగుతారు కదా కల్తీ అయితే ఉంది కదా అని. సో కల్తీ అయితే ఉంది కదా అని అడుగుతారు. సో దాంట్లోకి పోతుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ మేము చేసిన పాపం పక్కకి వెళ్ళిపోతుంది, దాన్ని కవర్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆశ. కానీ ఇక్కడ ఏంటంటే అప్పటికి ఇప్పటికే హర్ట్ అయి ఉన్నారు కింద, వాళ్ళు చూస్తున్నారు. ఐ థింక్ వచ్చిన రియాక్షన్ చూస్తే వీఆర్ హ్యాపీ ఇన్ ది సెన్స్ దట్ రియాక్ట్ కాగలుగుతున్నారు. అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో కూడా వస్తుంది వాళ్ళ దీన్ని బట్టి. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ తప్పు అని రుజువు అయింది అని వాళ్ళంతటా వాళ్ళు పెడుతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ తప్పు అని ఒక మాట అన్నారంటే, ఒక 40 ఏళ్ల పొలిటికల్ హిస్టరీ ఉండి నేషనల్ లెవెల్లో కూడా చక్రం తిప్పిన ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, బహుశా దేశంలో ఇప్పుడున్న కురువృద్ధుల్లో ఆయన ఒక కురువృద్ధుడు నాయకుడు అనుకుంటా. మోడీ గారి కంటే కొంచెం పెద్ద ఉంటాడు, లేకపోతే మోడీ గారి ఏజ్తో వాళ్ళ నా స్థాయి గౌరవంగానే చెప్తాడ. నేషనల్ దీంట్లో కూడా ఆయన ఇంతకుముందు చక్రం తిప్పాడు, ఇప్పుడు కూడా తిప్పుతాడంటున్నాడు. అలాంటి వాడు అనడం, ఇలాంటి ఆరోపణ, వైల్డ్ ఆరోపణ, ఇంత నీచమైన ఆరోపణ చేయడం దారుణం కదా అనే రియాక్షన్ మామూలు జనం సామాన్యుల నుంచి లేదా ఎడ్యుకేటెడ్ నుంచి నేషనల్ లెవెల్లో కూడా వస్తుంది. దట్ ప్రూవ్స్ బియాండ్ డౌట్ వాళ్ళు ఏదైతే చేశారో అది కవర్ చేసుకోవడానికి మరింత ముందుకు పోయే కొద్దీ వాళ్ళు ఎంత పాపం చేశారనేది ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది, వాళ్ళు ఎంత నికృష్టులు అనేది ఇంకా బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడేం కామెంట్ చేసినట్లే, అప్పుడు పోయిందే దాని మీద. ఇంకా అంటే ఇది మిడ్ స్ట్రీమ్ ఇదే ఛార్జ్ షీట్ వేయాలి, దాని మీద నడుస్తుంటాయి వాటికి సంబంధించి. ప్లస్ లీగల్ దీనికి సంబంధించి ఐ థింక్ దే విల్ డిస్కస్ అండ్ గో అహెడ్. పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనమే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఆర్గనైజేషన్ అంతా 100-200% ఒకే రకంగా ఉంటుందని ఎట్లా అనుకుంటారు. తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు, కరెక్టివ్ మెకానిజం ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, విజిలెన్స్లు ఉంటాయి, నడుస్తుంటాయి. అవి సరిగా పెట్టారా లేదా చూస్తూ వాటి మీద డిపెండ్ అయి నడుపుతారు. తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ అంటారు. మళ్లీ చెప్తున్నా, ఇలాంటి ఆరోపణ కాకపోతే దీని గురించి నేషనల్ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? సుప్రీంకోర్టు అంతా ఇదెందుకు వస్తుంది? సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు? ఆయన కూడా చేసి విచారణ జరుపుకోండి, మీరే జరుపుకోండి, దర్యాప్తు న్యాయస్థానంలో బెయిల్ తేల్చుకుంటామని అనేవాడు. అది చూసేసరికి కంపరం అయితే ఇదెక్కడ మరీ ఇంత అభాండం వేస్తాడా అని చెప్పి ఆయన అందులో దాన్ని ఏమంటారు, ఖచ్చితంగా 30-35 సార్లు పోయినట్టున్నారు. శబరిమల వెళ్ళారు, మామూలు భక్తుడు కాదు ఆయన భార్య. ఆమె ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి నమో వెంకటేశ్వర ఇవి వస్తుంటాయి, కపిల ఏవో అది ఇంట్లో ఉంటుంది. ఆ వాతావరణమే డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు, ఆయన మాట్లాడే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇంకోటి కానీ, అలాంటి వాడిని పట్టుకుని మళ్ళీ ఇంకా అది ఎక్కడికి ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని. అసలు అది ఎక్కడ ఒక అబద్దం ఆడి ఒక తప్పుడు మాట మాట్లాడినాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈయన కాదని చెప్పి మళ్ళీ ఈయన వెనకప్పుడు ఉండే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన ఏకంగా ఈయనేదో జంతువులకో అంటే జంతువు అంటే ఏదో ఒకటి వేరే ఎవడన్నా అనుకుంటాడు. అట్లా కాదు, ఇది పందికోవు, గొడ్డుకోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదేమో చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలా, ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు. ఏం కిక్కురు మనట్లేదు ఎందుకు? సింపుల్ క్వశ్చన్ నేను వేసేది, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది వచ్చింది మరి అంటున్నా, మీరే అడుగుతున్నారు ఏం సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని.
మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి. లేదు అవును అన్నాను, ఏదో నోరు జారాను అనమనండి. ఎందుకు అట్లా అని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, అది సరే దీని సంగతి ఏందని, దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఏం మా ఎవరు తప్పు లేదు కాబట్టి. ఆయన ఎందుకు అడగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. బయటికి రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మీడియాను నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదా? ఎందుకు వాళ్ళను? సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా, దాని మీద మీరు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లేదు ఇంతవరకు. ఆయన చెప్పట్లా. ఎందుకంటే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు, ఆ వైపే చూస్తాడు, అవే ఆన్సర్లు ఇస్తాడు. ఒక్కొక్కసారి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు, ఎదురుగా ఈయన మాట్లాడిందే పంపిస్తుంటారు కాబట్టి. బట్ వీ డిమాండ్ ఆయన బయటకు వచ్చి తన స్టేట్మెంట్ ఆయన ఓన్ చేసుకోవాలి, లేదా నాది పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమాపణ మాకు అక్కర్లా. ఎందుకంటే మా మీద చెప్పాల్సింది మాకు చెప్పనక్కర్లా. వైఎస్ఆర్సీపీకి కానీ టీటీడీ మాజీ చైర్మన్లకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల మనోభావాలు హర్ట్ అయింది అని వాళ్ళకి చెప్తే సరిపోతుంది. దేవుడి పట్ల అపచారం చేశాను, తెలియక చేశానంటే సరిపోతుంది. మరి ఆయన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా, లేక పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన ఛాంపియన్ చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి చెప్తారా? లెట్ us see. రైట్. ఎదురుదాడి చేయమని కేబినెట్ లోనే సీఎం గారు ఏకంగా మంత్రులకే సలహా ఇచ్చారు. ఆ లైనే అదే, వాటికి సంబంధం మంత్రులకు ఇచ్చారు. దీని గురించి అది కూడా రాశారు కదా వాళ్ళ పత్రికల్లో, ఎక్కడ చూసినట్టు. దీని గురించి మరి ఇట్లా అప్పుడు అన్నారు కాబట్టి అదెందుకు దాని పక్కన ఇదైతే ఉంది కదా దీని మీద పొమ్మని అన్నారు. అంటే సిబిఐ సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని కూడా కొన్ని వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మనకు కన్వీనియంట్ గా వస్తే బాగా చేసినట్టు ఇంకోటి అనుకోవాల్సిన అవసరంలా. రెండవది, ఇప్పుడు ఆ దాంట్లో అంతా సరిగా ఉంది అని మేము అనట్లా వచ్చిన దాంట్లో. బట్ ఏదైతే మా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా ట్యాంపర్ చేయలేని ప్రూఫ్ ఉంది కాబట్టి దాని గురించి నేను ప్రస్తావిస్తాను. ఏదైతే ట్యాంపర్ చేయలేని ప్రూఫ్ అంటే డైరీ వాళ్ళు, అది 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైనా అయితే ఉన్నాయో అది వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. రేపు ఇంకోటి అనాలనే కాంపిటెంట్ ఏజెన్సీ అదే. అది ఒకటి కాదు, 2 ఏజెన్సీల్లో వచ్చిన దాంట్లో ఒక క్లారిటీ ఉంది, ఒక సర్టిఫికెట్ ఉంది, ఒక స్పష్టత, నేను ఇంతకుముందు క్లారిటీ ఉంది, ఏమని అందులో లేదు అని చెప్పడం అనేది. అది అత్యంత సీరియస్ ఇష్యూ. అది అత్యంత స్పష్టంగా ఆ ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తెలిసింది కూడా అదే వాస్తవం, అది అబద్దము అని, పచ్చి అబద్దము అని తెలిసింది. సో ఇప్పుడు రెలవెన్స్ ఏమన్నా ఉందంటే దానికి ఉంది. మిగిలిన వాటి దారిన వాళ్ళు చేసే అలిగేషన్స్ చేస్తుంటారు. వాటిలో ఏదైనా ఉంటే నేను ఇంతకుముందు న్యాయస్థానంలో తేల్తాను.